నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ 18వ స్పీకర్ గా ఓం బిర్లా, వరుసగా రెండోసారి ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నిక. రెండో రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. విశాఖను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తాం, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర రహదారుల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ, ప్రతి గ్రామంలో నూతన రోడ్లు వేస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే 18వ లోక్సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావటం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక కావటం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావటం గమనార్హం. సభాపతి పదవిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ముజ్వాణి విధానంలోని ఓటింగ్ చేపట్టాం. ఓం బిర్లా విజయం సాధించారు. By Sri Rajnath Singh to the vote of the House. The question is that Sri Om Birla, a member of this House, be chosen as the Speaker of this House. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. Sri Om Birla is declared elected as the Speaker of this House. Since the first motion moved by Sri Narendra Modi has been adopted, the motions moved thereafter have become infructuous. I invite Sri Om Birla to occupy the chair. इन्होंने डिवीजन फोर्स नहीं किया है, इसलिए We have already crossed that stage. I invite Sri Om Birla to come up and occupy the chair. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుదారుకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఉన్న ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
పంచాయతీరాజ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలోని తన కార్యాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం రాష్ట్రం వైపు తిరిగి చూసేలా పంచాయతీరాజ్ విభాగాన్ని అభివృద్ధి చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలు పతనమయ్యాయని వాటిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పీఆర్ ఉద్యోగులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ వెన్నెముక శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం క్షమించాలి, కొంతమంది సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మీ సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయారు, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య. అది చాలాసార్లు సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం. విశాఖ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి YIMCA వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, గంజాయి అక్రమ రవాణాకే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తో పాటు పలువురు పోలీస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. చేయలేనటువంటి నిస్సహాయత స్థితిలో మేమున్నాము. మాకు ఏదో ఒకటి సహాయం. వీడియో చూసాను, ఐ గాట్ సో ఎక్సైటెడ్ మ్యామ్. ఆ వీడియో చూడడం నేను చాలా ఎక్సైటెడ్. మా హీరో వాళ్ళందరూ కూడా ఆవిడ కరెక్ట్ ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా. సుఖం కన్నా కష్టమే ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని గంటలకు తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు, ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది, మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలామంది మాట్లాడారు. కొంతమంది బయటికి మాట్లాడలేదు, కొంతమంది బయటికి మాట్లాడారు, కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. మేడం, రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అప్పుల్లో ఉంది, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు, గాంజా మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే, అందమైన విశాఖ అని, టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటూ ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి. ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, పెట్టుబడుల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం తన పదవి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను తప్పక పాటిస్తానని, గత టీడీపీ ప్రభుత్వంలో అధిక సంఖ్యలో నిధులు కేటాయించి రహదారులు నిర్మాణం చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో కనీసం నిధులు ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రతి గ్రామానికి రహదారి సదుపాయం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మ దిగ్విజయతామలసిద్ధిరస్తు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుందని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో గ్రేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, సౌత్ ఇన్ఛార్జి సీతంరాజు, సుధాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్వేతపత్రాలు విడుదల అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రజలకు తెలుస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ప్రజాధనంతో ఋషికొండ ప్యాలెస్ ను మించి వైసీపీ కార్యాలయాలు కట్టారని చెప్పారు. ఒంగోలు మినహా రాష్ట్రంలోని నిర్మించినటువంటి 25 వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు స్థలాలు కబ్జా చేసి మరీ వైసీపీ కార్యాలయాలు నిర్మించారన్నారు. జీవితకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు. అనకాపల్లిలో కాపు భవనం కోసం స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారని పేర్కొన్నారు. 26 జిల్లాల్లో సుమారు 10 జిల్లాల్లో అడ్డంగా పబ్లిక్ దగ్గర నుంచి దోచుకొని మరీ కట్టారు, స్థలాలు లాక్కొని మరి. ఈవేళ మీరు కొన్ని పేపర్లు మీకు చదివితే తెలుస్తుంది. ఒక్క ఒంగోలు తప్పితే ఈ రాష్ట్రంలో 25 కార్యాలయాలకి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కానీ ప్లాన్ కానీ డబ్బు కట్టడం కానీ తీసుకోలేదు. ఎంత దౌర్జన్యం అంటే ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసి బిల్డింగ్లు కట్టేసి పార్టీ కార్యాలయాలకు వాడుకోవాలని గవర్నమెంట్ ప్రాపర్టీని సుమారు 700 కోట్ల ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తే, అంటే తన ఉద్దేశం ఏంటంటే ఈ జీవితకాలం నేనే ముఖ్యమంత్రి, నన్ను ఎవడూ అడిగేవారు లేడనే ఉద్దేశంతో చెలరేగిపోయి ఇటువంటి పనులు చేస్తుంటే ప్రజలకి తెలియాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందువల్లనే కొన్ని పేపర్లు ఇవి రాసినప్పటికీ చాలామంది పేపర్ల దాకా చదివే ఓపిక లేదు ఈ రోజుల్లో. ఇన్స్టెంట్గా వినే అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. కొంతమంది అయినా ఇన్స్పిరేటివ్గా ఇంకా పేపర్లు చదువుతున్నారు కాబట్టి ఆ పేపర్లు చూసే వాళ్ళకి మీ ద్వారా టీవీల ద్వారా ఇటువంటి రాక్షస పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇవన్నీ కూడా బయట పెడుతున్నాం. ప్రజలకు ముఖం చూపించలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుయుక్తులకు తెరలేపారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. కనీసం అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం దారుణమన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలోకి వస్తాననే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ ఎన్నిక రోజు సభా సాంప్రదాయాలు పాటించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు కనీసం మంచి చేయకపోవడంతోనే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక, ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్బవరం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల ప్రకారం జిల్లాలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడదాం మరియు సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులకి సంతోషాన్ని మిగిలిస్తూ ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని స్థానిక సీఐ పిన్నింటి రమణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ పిడి ప్రసాద్, ఎస్ఐ ఆర్ ధనుంజయ్, ఎస్ఐ రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యోత్సవాల నిరోధన దినముగా సందర్భంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ప్రజల్లో ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ల సృజన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగానే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగానే వేద పండితులు ఆశీర్వాదం అందించారు. అనంతరం కలెక్టర్ సృజన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆశయాలు, అంచనాలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా పనిచేస్తారని తెలిపారు. ప్రతి ప్రభుత్వం పథకం పేదలకు సకాలంలో అందే విధంగా అన్ని జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేస్తానన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో, కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు గాంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. బుధవారం విశాఖ బీచ్ రోడ్లోని
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలోని విశాఖ కేంద్రంగానే దేశ విదేశాలకు గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా జరిగేవని, వాటి ద్వారా స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా వాటి బారిన పడ్డారన్నారు. ఇకపై డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్స్ లీడింగ్ టు రొటేటరీ కూడా ఉండాలి. గందరగోళ నుంచి ఇంకా పిల్లలు రాలేదు, ఇటువైపు ఎక్స్టెండ్ చేయాలి. మోకా సత్యబాబు గారిని కోరుతున్నాం. ఏసీపీ వెస్ట్, సౌత్, హార్బర్ అండ్ ఏసీపీ విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చినటువంటి మరియు ఇది ఆందోళన కోసం ఏ విధంగానూ లోపాల గురించి మేము అవగాహన కల్పిస్తాము, ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. జై గత 5 ఏళ్లలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో జాగృతి మ్యాక్స్ ముందుకు వెళ్లాలని చెప్పి నాబార్డు జీఎం సమంత కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి జాగృతి మ్యాక్స్ వారి 29వ మహాజన సభ గోటివాడ వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లోని బుధవారం నిర్వహించారు. సంస్థ ఎండి కందర్బ సుజాత మాట్లాడుతూ స్వర్గీయ కందర్బ రామకృష్ణ ఆశీస్సులతో జాగృతి మార్క్స్ మంచి లాభాలతోటి పయనిస్తోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 25,000 మంది సభ్యులతోటి 50 కోట్ల టర్నోవర్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సుజాత తెలిపారు. సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక మహిళా మేలుకో జాగృతి నీకు అండగా అంటూ ఆలపించినటువంటి జానపద గీతాలు అతిథులు మహాజన సభకు విచ్చేసినటువంటి సభ్యులని కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు కె అమ్మ తల్లి నాయుడు, ఉపాధ్యక్షులు గుర్రం అప్పల నరసమ్మ, డైరెక్టర్లు అబద్దం సంతోష్, రామలక్ష్మి, కాపుశెట్టి రమణమ్మ, నంబరు, అలాగే సూర్యనారాయణ, కోటన సుజాత తదితరులు పాల్గొన్నారు. మరియు జాగృతి సంస్థలో ఆవిర్భవించిన రైతు సంఘాల చైర్మన్స్, వైస్ చైర్మన్స్, సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు, రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. డిజిటల్ లిటరసీ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. కాబట్టి మన మ్యాక్స్ మెంబర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ మనం చేయించాలి. అలాగే మ్యాక్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్ లో ముందుకెళ్ళాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఇందాకన్నా మనము క్యాష్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిస్క్ ఉంటాయి. ఆ రిస్క్ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ 18వ స్పీకర్ గా ఓం బిర్లా, వరుసగా రెండోసారి ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నిక. రెండో రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. విశాఖను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తాం, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర రహదారుల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ, ప్రతి గ్రామంలో నూతన రోడ్లు వేస్తామని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.